సీతా దయాకర్ రెడ్డి గారు వనపర్తి జిల్లా అధ్యక్షురాలుగా కాకపోవడానికి ఈ రాష్ట్రంలో నాయకులు అడ్డుపడ్డారు. డెఫినెట్గా దాంట్లో ఏం అనుమానం లేదు. ముఖ్యంగా ఎవరు అడ్డుపడ్డారు అనుకుంటున్నారు? ఏ కుట్ర అయితే ఈ యొక్క నీటి విషయంలో చేశారో, ఇసుక కోసం చేశారో, అన్ని పార్టీలకు చెందినటువంటి మా పార్టీ వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, సో ఆ పార్టీలో వాళ్ళు కుమ్మక్కై ఉన్నారు కాబట్టి ఆమె వస్తే ఆటలు సాగవనేది ఒక అభిప్రాయం కావచ్చు. దాని అధిష్టానం మరి ఏ రకంగా విశ్లేషించిందో నాకైతే అర్థం కాల. నా ఆర్గ్యుమెంట్ అక్కడ ఏముండేదంటే, చిన్న జిల్లా, అక్కడ వనపర్తిలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా కాంటెస్ట్ చేస్తారు. అంటే దేవరకథలో మేము ఎవరెవరో ఖచ్చితంగా కాంటెస్ట్ చేస్తాం. కాబట్టి మా ఇద్దరిలో ఒకరు స్టేచర్ ఉన్న వాళ్ళు ఉండాలి. ఇప్పటి పరిస్థితుల్లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇంకా ఎలక్షన్స్ లేనప్పుడు కానీ ఎవరిని పెట్టినా పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు స్టేచర్ ఉన్నటువంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే ఆ చిన్న జిల్లా 13 మండలాలు 14 మండలాల జిల్లాలో కలెక్టర్ అక్కడనే, ఎస్పీ అక్కడనే ఉంటారు. సో ఆఫీసర్లతో పనిపడ్డా ఏది పడ్డా కానీ స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దానికి తోడు ఎవరైతే పార్టీ ప్రపోజ్ చేసిందో ఇలా అతని సొంత తమ్ముడే టీఆర్ఎస్ జిల్లా నాయకుడు. అక్కడ అతనికి కన్వీనర్ ఇచ్చారు. సరే, టీఆర్ఎస్లో కన్వీనర్లంతా అనౌన్స్ అయ్యే మూమెంట్లో అది పక్కన పెట్టి ఏ కాన్స్టిట్యూన్సీకి ఆ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలే ఇన్ఛార్జ్లే కన్వీనర్లు అని చెప్పి ఇలా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇచ్చారు. సొంత అన్నదమ్ములే ఉన్నారు అక్కడ. ఆ కాంట్రడిక్షన్ ఉంది. సో క్యాడర్లో ఏం మెసేజ్ పోద్ది? ఒకటి. రెండవది, ఇవాళ అధికారంలో లేము, వస్తామో లేదో తెలియదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఇక్కడ లేడు. ఎవరి కాన్స్టిట్యూన్సీ వాళ్ళు క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అది కాపాడాలంటే రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నా, అక్కడ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కూడా తీసుకుంటే సీతను నేను మేనేజ్ చేయగలము అని రాని టైంలో అనేది మేము చెప్పాము. కానీ మేము ఉంటామని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ చివరి నిమిషంలో మరి ఎవరి పేరు ఎవరు పంపారు, అది ఎట్లా అప్రూవ్ అయిందన్నది నాకు ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చనే. నాకేం చెప్పి చేయలేదు. మా తెలంగాణ నాయకత్వంలో ఉన్నటువంటి సుఖాలు ముగ్గురు పిలిచి అడిగారు ఒకసారి. నన్ను అడుగుతారంటే అడిగింది సీత కదా, ఆమెను విలువలేదని. అవసరం మా ఇద్దరిని పిలిచారు, చెప్పాం మా వర్షన్. ఎవరొద్దంటున్నారో వాళ్ళు విలువండి మా ముందుకు. మాకు ఎవరొద్దంటున్నారో పిలవండి, మాకెందుకు వద్దో అడుగుతాం. వాళ్ళు ఎవరైనా ప్రపోజ్ చేసిన పార్టీ అనుకున్న వ్యక్తి, ప్రపోజ్ చేసిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదు పార్టీ అధిష్టానం చేసినా మాకంటే బెటర్ ఎట్లనో చెప్పాలా మాకు. దట్ ఈస్ మై ఆర్గ్యుమెంట్ ఈవెన్ టుడే ఆల్సో. మరి దాన్ని కాదని పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అది సో అది మనసులో అయితే ఉండిపోద్ది నాకు. ఎందుకంటే మేము క్యాడర్ను రక్షించుకోవడానికి ఆ రెండు కాన్స్టిట్యూన్సీలో ఈ రోజైనా రేపైనా చంద్రశేఖర్ రెడ్డి, సీతా ఆర్ దయాకర్ రెడ్డి నిలబడతారు. ఈ రెండు ఫ్యామిలీస్ నుంచి నిలబడతారు. ఖచ్చితంగా నిలబడతాను. ప్రజలు ఓడగొడతారా, గెలుస్తారంటే గెలవడానికి పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి అక్కడ నిరంజన్ రెడ్డి అనేటువంటి మూర్ఖుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి చిన్నారెడ్డి సీనియర్ ఉన్నాడు. కాబట్టి ఈ ఇద్దరిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా స్టేచర్ ఉన్న వ్యక్తి ఉంటే కలెక్టర్తో కానీ ఎస్పీ గారితో అన్నీ మాట్లాడగలన్నది నా అభిప్రాయం. మరి అవతలోళ్ళు మా పార్టీలో ఎవరైనా మరి కొంతమంది ఇంకో రకంగా ఎట్లా ఆలోచన చేశారో నాకు అర్థం కాల. మీరు గెలవడానికి ఎలాంటి పథక రచన చేశారు ఇప్పటి నుంచి 2019లో? నేను జనంతో ఉండే మనిషిని. జనం కావాలంటే గెలిపించుకుంటారు. నా పనితీరులో ఏమైనా తేడా ఉంటే వాళ్ళే నన్ను సరి చేస్తారు. జనం కోసం నేను ఇప్పుడైనా రేపైనా డెఫినెట్గా పార్టీ కోసం పెడతాను. ఐఎమ్ ప్యూర్లీ అటాచ్డ్ టు చంద్రబాబు నాయుడు అండ్ ఎన్టీఆర్ ఫ్యామిలీ. దాంట్లో సింగిల్ పైసా తేడా ఉండదు. ఈ రోజైనా రేపైనా ఎవరైనా అనుకున్నా నేను ఎవరికి తల వంచే మనిషిని కాదు, ఒగ్గే మనిషిని కాదు, ఎక్సెప్ట్ ద 2 ఫ్యామిలీస్ అండ్ తెలుగుదేశం పార్టీ అండ్ తెలుగుదేశం క్యాడర్ ఆఫ్ దిస్ 2 కాన్స్టిట్యున్సీస్. ఎందుకంటే రెండుగా విడిపోయింది. మొదటి నుంచి నా అనుబంధంతో రెండుగా విడిపోయినాయి కాబట్టి, ఆ మండలాలు కలిసినాయి కాబట్టి ఆ అటాచ్మెంట్ ఉంది. వాళ్ళని రక్షించుకోవడం, వాళ్ళ అవసరాల్లో ఆదుకోవడం, పార్టీ తరఫున ఏది ఉన్నా వాళ్ళను ఆదుకోవడం అనేది, పార్టీ వైపు వాళ్ళని నడిపించమనేది నా ధ్యేయం. దాంతోపాటు ప్రజలకు ప్రభుత్వం పట్ల ఉన్న విముఖతను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అనుకూలంగా మార్చుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు ఉంటాయి. ప్రభుత్వం ఏది అధికారంలో ఉన్నట్టే కదా, వాళ్ళ నుంచి రావాల్సిన ప్రామిసులు ప్రజలకు అందనప్పుడు, ప్రజలకు నష్టం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో మనం నోరుప్పాల్సింది, గళం ఇప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని డెఫినెట్గా మేము ఆచరిస్తాం. ఆచరించడానికి అక్కడ అవసరం ఫలానోళ్ళు అయితే సరిపోద్దనేది నా అభిప్రాయం. దాన్ని మరి పార్టీలో ఉండేటువంటి మా ప్రత్యర్థులు ఏ రకంగా ఆలోచన చేసినారో తెలియదు. కరువుకు నిలమైన రెండవది ఇంకోటి గుర్తుపట్టాలంటే, ఒకే కమ్యూనిటీకి అక్కడ అన్ని పదవులు ఇచ్చినారు. 3 అధ్యక్షులు ఒకే పదవికి ఇచ్చినారు. ఎట్లా వచ్చినా మాకు అర్థం కాల. ఒక కమ్యూనిటీకే వచ్చినాయి. సో అది తెలుగుదేశం సిద్ధాంతం పద్ధతి కాదు. ఆ విశ్లేషణ జరగలేదు. ఎవరో స్వార్థపూర్తిగా పడినటువంటి కుట్ర అనేది క్లియర్గా స్పష్టంగా నాకు అర్థమవుతుంది. ఐఎమ్ ఓపెన్ టు విత్ మై బాస్ ఆల్సో, విత్ మై సీనియర్ క్యాడర్ ఆల్సో, తెలంగాణ నాయకత్వంతో కూడా నా అభిప్రాయాలు నేను చాలా స్పష్టంగా చెప్పిన.
బట్ వాళ్ళ అవసరాలు ఏందో తెలియదు అక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఆ వ్యక్తిని సూచించారో ఆ వ్యక్తితో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నాయకత్వానికి ఉన్న అవసరాలు ఏందో నాకైతే అర్థం కాలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.